Hi viewers, how are you? And start your day a little bit smile. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఎగ్ బిర్యానీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇది మన హోటల్ స్టైల్ కంటే మించి ఉంటుందండి. వాళ్ళు ప్యాకెట్ మసాలాలు అవి యూజ్ చేస్తారు. మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకునే మసాలాతోనే మనం ఈ ఎగ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. సింపుల్ స్టెప్స్తో అండ్ పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడంతో మనము ఈ పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి. సో మీరు కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి టేస్టీ రెసిపీలు, వ్లాగ్స్, లైఫ్ స్టైల్స్ వీడియోలకు మీకు నచ్చితే నా ఛానల్ సరియు అండ్ కిడ్స్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము ఈ హోటల్ స్టైల్ ఎగ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ నేను 4 టమాటాలను, 4 ఉల్లిపాయలను, 5-6 పచ్చిమిర్చిలను తీసుకున్నాను. నేను 750 గ్రాముల రైస్ని తీసుకుంటున్నాను. అంటే కిలోకి కొద్ది తక్కువగా ఉంటుంది. అంతే, దానికి తగ్గట్టుగా మనము టమాటాలను, ఉల్లిపాయలను తీసుకోవాలి. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. టమాటాలను పెద్దగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చి కూడా, ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక కట్ట కొత్తిమీరను, కొద్దిగా పుదీనాను తీసుకోవాలి. అలాగే 3 నిమ్మకాయలు, పెద్దగా ఉంటే 2, చిన్నగా ఉంటే 3 తీసుకోండి. ఇక్కడ మసాలాకు సాజీరా, సోంపు, జీలకర్ర, చెక్క, ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ పువ్వు, జాజికాయ వీటన్నిటిని దూరగా వేయించుకోవాలండి. వేసిన తర్వాత నేను ఒకేసారి మిక్సీ పట్టుకుంటున్నాను. నాకు కావాల్సిన మసాలా దీనిలో నుండి 2 స్పూన్లు మాత్రమే యూస్ చేస్తాను. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి. అంటే బియ్యం 2 గ్లాసులు తీసుకుంటూ ఒకవేళ మనము 6 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత దీనిలో కొద్దిగా కల్లుప్పును వేసుకోవాలి. ఇంకా దీంట్లో పుదీనాను, 2-3 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, సాజీరా పువ్వు, ఇంకా మిరియాలు, చెక్క, కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి వాటర్లో. ఇలా వేయడం వల్ల రైస్ మంచి అరోమా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా ఇవన్నీ వేసుకోవాలి కంపల్సరీగా. ఇలా వేసేసి కలిపి కొద్దిగా వాటర్ మసలనివ్వాలి మనము. ఆ వాటర్ మరిగేలోపు మనం ఇంకో బౌల్ పెట్టుకొని ఆయిల్, ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ చల్లుతూ మనం వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. ఇలా చేసుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే దాంట్లోనే మనము ఉడికించుకున్న గుడ్లను వేసుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, పసుపు వేసుకొని వేయించుకోవాలండి బాగా. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇక పక్కకు మనం పెట్టిన బౌల్లో వాటర్ మసులుతున్నప్పుడు దాంట్లో బియ్యం కూడా వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలండి. తర్వాత ఇంకో పక్కన బిర్యానీ కడాయి పెట్టుకొని దాంట్లో కప్పు ఆయిల్ వేసేసుకొని నేను చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగా కలిపేసి తర్వాత కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి ముక్కలను, అలాగే మనం రెడీ చేసిన టమాటో పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిని. తర్వాత ఇది కొత్త ఉడుకుతున్నప్పుడు దీనిలో మనం వేయించుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. మేము 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. అలాగే సాల్ట్ తగినంత, కాస్త పసుపు, అలాగే దీనిలో 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ మనం చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలండి.
తర్వాత దీనిలో ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. దానిలో కొద్దిగా ఉంచుకోవాలండి గార్నిష్ కోసం పైకి. తర్వాత కొద్దిగా ఆగి ఒక 4, 5 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పక్కకు మనం వాటర్‌లో బియ్యం వేసుకున్నాం కదండీ! అది 70% ఉడికిన తర్వాత ఆ రైస్‌ని మనము ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. వాటర్ అసలు లేకుండా జాలి గరిటె ఉంటుంది కదండీ! అలాంటిది తీసుకొని మనం దాంతో వేసుకుండాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఇలా ఈక్వల్‌గా చేసుకోవాలి రైస్‌ని. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని కూడా పైన ఇలా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాను అలాగే 2 స్పూన్ల నెయ్యిని ఇలా స్పూన్‌లో తీసుకొని ఇలా అన్ని వైపులా వేసుకోవాలండి. తర్వాత నిమ్మకాయ రసం కూడా వేసేసుకోవాలండి. ఇక మూత పెట్టేసుకోవాలండి పైన టైట్‌గా. ఇక 12 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే సో ఫైనల్‌గా మన రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా బాగా వస్తుంది. మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి ఈ రెసిపీ. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.